అందరికీ నమస్కారం. కువైట్లో మీకు వీడియో కాల్స్ వస్తూ ఉన్నాయా? జాగ్రత్త అంటూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కువైట్లో ఎవరైనా సరే కొత్త నెంబర్లతో వీడియో కాల్స్ వస్తే కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించిన కువైట్లోని ప్రజలను హెచ్చరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా బతాకా రెన్యువల్ కోసం ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సేవలను అందిస్తామని చెప్పేసి చాలామంది కువైటీ పోలీసులమని చెప్పేసి కువైట్ అధికారులమని చెప్పేసి కువైట్ పోలీసుల యొక్క యూనిఫామ్ ధరించి అలాగే కువైట్ అధికారుల ఐడీలను ధరించి కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులకు ఫోన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి దయచేసి ఇటువంటి వీడియో కాల్స్ను మీరు స్వీకరించవద్దు. అలాగే కువైట్లో ఉన్న కువైట్ పోలీసులు కానీ ఇతర కార్యకలాపాలకు సంబంధించిన అధికారులు కానీ ఫోన్ చేసి మీ యొక్క బతాకా కానీ లేకపోతే మీ యొక్క బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ వివరాలు కానీ అలాగే మీ యొక్క ఫోన్కు వచ్చే ఓటీపీ వివరాలను అధికారులు అడగరని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్షిప్ సెక్యూరిటీ మీడియా జనరల్ సారా జమీల్ గారు తెలియజేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మీకు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని అడగరని చెప్పేసి అలాగే మీకు సంబంధించిన ఏదైనా డేటా అప్డేట్ చేయడం కానీ ఇతర వ్యక్తిగత సమాచార అభ్యర్థనను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అడగదని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మోసపోయే వారిలో ప్రవాసులు ఎక్కువగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది. కాబట్టి ఏదైనా వెబ్సైట్ల ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అనుమానాస్పదంగా అయితే ఎక్కువ ధరలు ఉన్న ఏవైతే ఫోన్లు కానీ ఇతర వస్తువులు కానీ చాలా తక్కువ ధరలో అందిస్తామని చెప్పేసి అటువంటివి కూడా కొని మోసపోవద్దని చెప్పేసి ఆమె హెచ్చరించింది. అలాగే ప్రవాసులు తమ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రలను డిసెంబర్ 31 తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పేసి ఆమె ప్రవాసులను కోరడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.